చంద్రబాబును చూస్తారు అన్న టీడీపీ అధినేత మాటలు చేతల్లో కనిపిస్తున్నాయి. చంద్రబాబు 4.0 గవర్నమెంట్ లో సీనియర్లకు చెక్ చెప్పడం ద్వారా పాత వాసనలు వద్దన్న సంకేతాలే పంపారు ఏపీ సీఎం. చంద్రబాబు మంత్రివర్గం అంటే ఎప్పుడూ 4-5 పేర్లు గుర్తొచ్చేవి. వారు లేకుండా చంద్రబాబు కేబినెట్ కూర్పు అసాధ్యమన్నట్లుండేది. కానీ 4వ సారి సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన పాత మిత్రులను, సీనియర్ సహచరులకు విశ్రాంతినిచ్చారు. పార్టీ భవిష్యతే ప్రథమమన్నట్లు యువరక్తాన్ని ప్రోత్సహించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్ ను చూసిన వారు మారిన చంద్రబాబును చూస్తున్నట్లు ఉందని విశ్లేషిస్తున్నారు. గత 5 ఏళ్ల అనుభవంతో తన కొత్త ప్రభుత్వంలో సరైనోళ్లకే మంత్రులుగా ఎంపిక చేశారు చంద్రబాబు. 41 ఏళ్ల పాటు టీడీపీనే అంటిపెట్టుకున్న సీనియర్లను, చంద్రబాబుతో పాటు రాజకీయాలు చేసిన నేతలను ఈసారి నిర్మోహమాటంగా తప్పించేశారు. టీడీపీ అంటే చంద్రబాబుతో పాటు గుర్తొచ్చే ఫేసులు చాలానే ఉన్నాయి. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు అలాంటి వారి లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. కానీ ఇలాంటి వారిలో 90% మంది గత 5 ఏళ్లలో ఎక్కడా కనిపించకపోవడం, పార్టీ గెలుస్తుందనే ఊపు వచ్చిన తరువాత పార్టీ కార్యక్రమాలకు హాజరవడాన్ని గమనించిన చంద్రబాబు తగిన సమయంలో ఝలకిచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి కళా వెంకట్రావు, విశాఖపట్నం జిల్లాకు చెందిన అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు తదితర సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో చోటివ్వలేదు చంద్రబాబు. అయితే అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కేవలం వృద్ధాప్యం కారణంగానే పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తమ వయస్సును కూడా లెక్క చేయకుండా పోరాడిన పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి అవకాశం ఇవ్వలేకపోయారంటున్నారు. కానీ మిగిలిన వారి విషయంలో మాత్రం చంద్రబాబు కఠినంగానే వ్యవహరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలుగా చెప్పుకునే కిమిడి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావుల విషయంలో చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఉత్తరాంధ్రలో సీనియర్ గా చెప్పుకునే కళా కుటుంబానికి చెందిన కొందరు ఎన్నికల ముందు వైసీపీలో చేరడం, పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించారనే ఫిర్యాదులు ఉన్నాయంటున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను కట్టడి చేయలేకపోవడమే కళాకు పదవి దక్కకుండా చేసిందనే టాక్ నడుస్తోంది. ఇక మరో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం కార్యకర్తల వైపు చూడలేదంటున్నారు. అందుకే భారీ మెజారిటీతో గెలిచినా ఆయన్ను తప్పించారని చెబుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని తొలిసారిగా తన మంత్రివర్గంలో చేర్చుకోలేదు చంద్రబాబు. ఇందుకు ఆయన వయసు ఓ కారణమైతే అదే సామాజిక వర్గానికి చెందిన మరో 2 నేతలకు కొత్తగా అవకాశం ఇవ్వడం కూడా యనమలకు డోర్స్ క్లోజ్ అయ్యేలా చేసిందంటున్నారు. కళా, గంటాతో పాటు రాయలసీమకు చెందిన పరిటాల కుటుంబాన్ని పక్కన పెట్టడం కూడా పార్టీలో చర్చనీయాంశమవుతోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సైతం మంత్రి పదవులను ఆశించిన వారి స్థానంలో ఆయా జిల్లాల నుంచి కొత్త వారికే అవకాశమిచ్చారు చంద్రబాబు. పరిటాల కుటుంబానికి పట్టున్న ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలిచిన సత్యకుమార్ ను మంత్రిగా తీసుకోవడం పరిటాల ఫ్యామిలీకి అవకాశం లేకుండా చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఏదైనా సరే రాయలసీమలో టీడీపీ అంటే గుర్తుకు వచ్చే పరిటాల కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకోవడమే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. మొత్తానికి చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 17 మంది కొత్త వారికి అవకాశం ఇవ్వడం, ఇందులో 8 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన అమాత్యయోగం ఇవ్వడమే హైలైట్ అంటున్నారు. గతంలో 3 సార్లు ఏపీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఎప్పుడూ ఈ స్థాయిలో కొత్త వారిని ప్రోత్సహించిన దాఖలాలు లేవు. పార్టీ భవిష్యత్ అవసరాల కోసమే కొత్త వారికి సింహభాగం పదవులు ఇచ్చినట్లు చెబుతున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న చాలా మంది సీనియర్ నేతలకు సుమారుగా 70 ఏళ్ల వయసు ఉంది. అంత వయసులో పార్టీని హుషారుగా నడపడం కష్టమనే ఉద్దేశంతో ఈసారి పూర్తిగా కొత్త వారికి అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో చంద్రబాబుతో పాటు సీనియర్ నేత ఫరూక్ మాత్రమే 70 ఏళ్లు పైబడిన వారు. మిగిలిన వారిలో 90% మంది 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారే ఉన్నారు. వీరికి ఎందుకు అవకాశం ఇచ్చారనే విషయమై లోతుగా పరిశీలిస్తే మరో 10 ఏళ్లు పార్టీ పటిష్టంగా ఉండాలనే ఉద్దేశమే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.